హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో ఎస్, విజయ్ నిర్మలా గారి కొడుకుగా ఒక గట్టి ఫౌండేషనే పడ్డా. ఆ తర్వాత ఆయన నవరసాలతో ఒక 4 స్తంభాలను పేర్చి ఎంతో దృఢంగా, ఎంతో అపురూపంగా తన నటనా జీవితం అనే ఇల్లుని కట్టుకున్నారు. ఆ ఇంట్లోకి ఎన్నో అవార్డ్స్, నంది అవార్డ్స్, ప్రశంసలు వచ్చి కూర్చున్నాయి. అయితే 50 ఏళ్ళు అవుతున్నా సరే చెక్కు చెదరకుండా ఉంది ఆయన నటనా జీవిత కట్టడం. సో దీని వెనక ఆయన కృషి, ఆయన పట్టుదల ఎంతో ఉన్నాయి. సో వాటి గురించే మాట్లాడుకుందాం. వి హావ్ విత్ us హెచ్ఈ లెఫ్టినెంట్ కల్నల్ ఏఎంవి సర్ డాక్టర్ విజయ్ కృష్ణ నరేష్ గారు. ఏంటి కొత్తగా ఇంత బాగా చెప్తున్నారు, ఈ బిరుదులు ఏంటి అనుకుంటున్నారా? వాటి గురించి కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. సో వి హావ్ విత్ us ఆర్ మోస్ట్ హ్యాండ్సమ్ నరేష్ గారు. నమస్తే సార్. గ్రేట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను ఒకటే నమ్ముతానమ్మా, యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యూ హ్యావ్ టు ఫీల్ ఫైన్, అప్పుడు యూ విల్ బీ ఫైన్, అంతే. ఓకే. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, Thank you, బికాజ్ ఎవరికి రాని ఒక హ్యూజ్ ఆనర్ మీకు వచ్చింది. ఏంటి అసలు దాని గురించి చెప్తారు సార్? ఫస్ట్ ఏం లేదమ్మా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు సినిమా అనేది నా జీవితం. 50 years, ఇంకొక 20 years నేను బతికినా ఉన్నా అంతే ఉంటుంది. దాంతోపాటుగా ఈ సర్వీస్ సేవ అనేది నాకు చిన్నప్పటి నుంచి అది ఒక ఇష్టమైనటువంటి ఇది. సో ఈ రెండు ఓ పక్కన సినిమాలు చేస్తూ నా వంతు నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను. వెదర్ బీజేపీలో నా వర్క్ కానీ, ఆర్ఎస్ఎస్లో నా వర్క్ కానీ, అదేవిధంగా మాలో నేను నా వర్క్, వాట్ ఎవర్ ద ఇష్యూస్, కాకుండా నా సొసైటీ కళాకారులు ఎక్కువ 21,000 మెంబర్స్. సో ఒక టైంలో సినిమా ఇండస్ట్రీ, మీరు చెప్పినట్టు నా ఇల్లు సినిమా ఇల్లు అనేది సినిమా ఘర్. నేనే కొన్నిసార్లు కూల్చుకున్నాను, కొన్నిసార్లు సునామీ వచ్చి పడిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఫైనల్గా జనరల్గా ఏం కనపడుతుంది అంటే ఇట్స్ అ రోసీ పిక్చర్ అవుట్ సైడ్, బట్ బీయింగ్ అన్ యాక్టర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే యు ఆర్ ది ఫోకస్ ఆఫ్ మెనీ బడి. నేను ఒక్కడనే కాదు, ఏ యాక్టర్ కన్నా. రెండోది ఏంటంటే గ్యారంటీ లేని ప్రొఫెషన్. మూడోది యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. అంటే మెయింటైన్ అంటే బాడీ ఒకటే కాదు, యూ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్, యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఫామ్. ఇవన్నీ కూడా చాలా కష్టసాధ్యమైన పని అన్నది. సో ఈ వాట్ ఆర్ ద క్వశ్చన్? లైక్ ఈ హ్యూజ్ ఆనర్ అనేది ఇప్పటివరకు ఎస్. సో దీంట్లో ఏమైందంటే ఒక పాయింట్లో నేను ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళడం, కొంత నేను బీజేపీలో ఉండడం, ఫ్యాక్షన్ ఏరియాల్లో పనిచేయడం, కరువు ఏరియాల్లో, అనంతపూర్ లాంటి ఏరియాల్లో పనిచేయడం, కొంత ఈ టెర్రరిస్ట్ దీంట్లో కౌంటర్ చేయడం, ఇన్వాల్వ్ అవ్వడం. తర్వాత నా వర్క్ నేను ఏది ఆపలేదు. సో రాజకీయాలు చేసి సోషల్ సర్వీస్లో రావడం. నా లైఫ్లో నేను ఈజీగా నాకు తెలిసి ఒక 10,000 గ్రామాల దాకా తిరుగుంటానేమో. సో అట్టడుగు స్థాయి నుంచి నా లైఫ్ చూసుకుంటూ ఐ వాజ్ ఇంబైబింగ్ ఇట్. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇప్పుడు వస్తున్నటువంటి డాక్టరేట్స్ ఇవన్నిటికి కూడా ఇది ఫౌండేషన్, పునాది ఇది. సో ఆ రకంగా ఏంటంటే డాక్టరేట్స్ ఇంతకుముందు వచ్చాయి. యునైటెడ్ నేషన్స్లో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్లో నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్ అని ఉంటుంది. దాంట్లో వరల్డ్ సెంటర్ ఫర్ కౌంటర్ టెర్రరిజం అని ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని పేపర్స్ నేను పంపించడం, మీడియా అండ్ టెర్రరిజం మీద, ప్లస్ కొన్ని పేపర్స్ ఇవన్నీ కూడా వరల్డ్ కాంగ్రెస్కి ఇన్వైట్ చేయడం. ఫిలిప్పైన్స్లో వరల్డ్ కాంగ్రెస్లో చాలామంది మిలిటరీ పీపుల్ని కలిశాను. అక్కడ లెక్చర్స్ దీని మీద నేను ఇంటరాక్షన్ జరిగినాయి. సో దాని మీద వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం నాకు నైట్హుడ్ ఇచ్చారు. సర్ అనే టైటిల్ ఇచ్చి హిజ్ ఎక్సలెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. దే మేడ్ మీ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ మిలిటరీ ఆర్ట్స్ అండ్ టూరిజం. సో ఆ రకంగా ఈ ఆనర్స్ అనేది నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఊహించిన విధంగా వచ్చింది. అది నేనేమనుకుంటానంటే అది ఆనర్స్ కంటే కూడా నా బాధ్యతను పెంచింది. టుమారో టు బిల్డ్ ది సొసైటీకి ఏ రకంగా నేను పనికొస్తాను. ఓకే, ఐ ఎంటర్టైన్ పీపుల్, అది వేరే విషయం. అది నేను సక్సెస్ అయిపోయాను, ఇంకా సక్సెస్ చేయాల్సి ఉంది, అది వేరే విషయం. మధ్యలో ఉన్నాను 50th ఇయర్లో. సో ఈ రెండు కోణాల్లో ఇది కొత్త కోణం అనమాట. రేపు
న్యూమాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా దానికి నేషనల్ ఆనరరీ ప్రెసిడెంట్ అవుతున్నాను. వావ్. దీని ద్వారా నా ఉద్దేశం ఏంటంటే నాకు వీలైనంత వరకు ఇవాళ మహిళల మీద చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, అత్యాచారాలు కానీ టు ట్రైన్ మెనీ స్కూల్ గర్ల్స్ ఇంటూ మార్షల్ ఆర్ట్స్ అండ్ ట్రైన్ దెమ్ ఇంటూ సెల్ఫ్ డిఫెన్స్. సో ఇలాగ ఓ సర్వీస్ ఒక పక్క నుంచి పెడుతూనే ఉందమ్మా. నంబర్ ఆఫ్ సర్వీస్ అది చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి మా స్టూడియో స్టార్ట్ చేసాం. అదేవిధంగా స్టార్టింగ్ అన్ ఏజెన్సీ ఫర్ షూటింగ్ వరల్డ్ వైడ్ విత్ లోవర్ కాస్ట్ అండ్ క్వాలిటీ వర్క్. సో ఇదన్నీ కూడా నాకు ఒకటేంటంటే ఐఎమ్ వర్కాలిక్. నాకు ఎక్కువ బయట పార్టీకి వెళ్ళడం అయిపోయింది. ఐ డిడ్ పార్టీ, ఐ హ్యాడ్ మై టైమ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ చాలా అక్కడ కింద కమెంట్లో పెడతారు చాలా గొప్ప. ఐ హ్యాడ్ మై టైమ్ బట్ ఇట్ ఈస్ టైమ్. యాజ్ యూ గ్రో నౌ ఇట్ ఈస్ మోర్ మై ప్రొఫెషనల్ లైఫ్, మై సర్వీస్ అండ్ ఆల్సో మై కమిట్మెంట్ టు ద సొసైటీ. సో ఎక్కువ వర్క్లోనే ఉంటాం. మార్నింగ్ టు నైట్ ఐ కీప్ వర్కింగ్. వర్క్ అంటే కాంట్రిబ్యూషన్, ఈ సర్వీస్ ఎక్కువ కనిపిస్తుంది సార్ నాకైతే. అంటే బయట చూసే వాళ్ళకి ఇది సర్వీస్లానే ఉంటుంది, మీకు అది వర్క్ అవ్వచ్చేమో. బట్ దానివల్ల మీకు ఏమొస్తుంది? వాట్ యుల్ గెట్ విత్ దాట్? ఏం లేదమ్మా. ఇప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే నేను ఇఫ్ యూ సీ నవడేస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి కొరత వస్తుంది ఇవాళ. ఐఏఎస్ ఆఫీసర్ అనేది జాబే, కానీ ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆల్సో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. దానికి తగ్గిపోతున్నారు. బేసిక్గా ఇవాళ వరల్డ్ ఫోకస్ ఎలా ఉందంటే నేను నా లైఫ్ నా కుటుంబం కావాలి, నాకు కూడా కావాలి. బట్ అట్ ద సేమ్ టైం మనతో పాటు మనం 10 మంది బాగుంటే ఒక మంచి కంట్రీలో బతుకుతాం. ఇవాళ పాకిస్తాన్ ఇండియా ఎంత తేడా ఉంది. వీఆర్ గోయింగ్ సర్జింగ్ ఫార్వర్డ్. దట్ ఈస్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ వర్కింగ్ ఫర్ ఇట్. అలాగా రాముడు ఉడతా భక్తి అంటారే, అలాగా నా వంతు ఒక కామన్ మ్యాన్ వచ్చి ఒక మాట చెప్తే అది ఒకళ్ళో ఇద్దరు వింటారేమో, కానీ ఒక పబ్లిక్ ఫిగర్ వచ్చి చెప్తే వేల లక్షల మంది వింటారు. సో ఆ అవకాశం నాకు వచ్చింది. 50th ఇయర్ జరుగుతున్న సినిమాల్లో బిజీగా ఉంటూ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఈ రకంగా కూడా నేను చెప్పగలిగితే ఆ మెసేజ్ ఎక్కువ మందికి వెళ్తున్న ప్రయత్నం ఉంది. దట్స్ నా అంతే వస్తుంది నాకు చేయడం. ఓకే. సో 50 years గోల్డెన్ జూబ్లీ. మీ ఈ 50 years కెరియర్ మేము చూస్తుంటే ఎన్నో అద్భుతమైన సినిమాలు మాకు కనిపిస్తాయి, మా ముఖాల్లో చిరునవ్వులు మీరు చూడొచ్చు. బట్ మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకేం కనిపిస్తుంది? నా కెరియర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు జనరల్ హీరోస్కి ఎలా ఉండి అలా వచ్చి వెళ్తుంది, ఇలా వెళుతుంది, అప్స్ అండ్ డౌన్స్. రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా అలాగే ఉంటుంది నాకు. అది ఎందుకంటే నాకు నచ్చింది, నా మనసుకి మెచ్చింది, నాకు అనిపించింది ఇది కరెక్ట్ అంటే నేను చేసేస్తాను. నేను ఎవరికి భయపడను. నా మనస్సాక్షికి దేవుడికి తప్ప. మా అమ్మ ఒక్కదానికి భయపడేవాడినేమో, ఆమె కూడా లేదు, బట్ ఆమె ఉందని అనుకుంటాను. సో అలా ఉన్న వ్యక్తికి ఏమవుతుందంటే జనరల్గా కాంట్రవర్షియల్ ఫిగర్ అవుతారు. సో ఒక పక్కన నేను ఎందుకు సక్సెస్ అవుతున్నానంటే నేను ఏ పాయింట్ అయితే చెప్తున్నాను రియల్ లైఫ్లో సినిమాలో కానీ నేను కన్విక్షన్తో చెప్తున్నాను ఇది కరెక్ట్ అని. దాన్ని కొంతమంది తిట్టుకోవచ్చు, కొంతమంది నవ్వుకోవచ్చు, చాలామంది అభిమానించవచ్చు. ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. బట్ అల్టిమేట్లీ నేను ఎవరి కోసం బతుకుతున్నాను? నా కోసం నేను బతుకుతున్నాను. నేను బాగుంటే 10 మంది బాగుండాలని నా కోరిక. కాబట్టి నేను చెప్పేది నేను కన్విక్షన్తో చెప్తున్నాను కాబట్టి నేను సక్సెస్ అవుతూ వస్తున్నాను. చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళను, మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్ళను. వాట్ ఈస్ సక్సెస్ టు యూ? హౌ యూ డిఫైన్? నైస్ క్వశ్చన్. చాలామంది ఏంటంటే నేను సక్సెస్ కావాలి అనుకుంటారు. నేను సక్సెస్ అయిపోయాను నేను అనుకుంటే ఆ రోజుతో నా సక్సెస్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ప్రొఫెషన్ ఆర్ మై ప్రొఫెషన్, ఎనీ ప్రొఫెషన్ ఫర్ దట్ మ్యాటర్, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ అ స్టేషన్. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్. ఎప్పుడైతే కళ్ళు మూస్తామో అప్పుడు ఏం చెప్పుకుంటారో మన గురించి అదే సక్సెస్. అంతవరకు కాళ్ళు చేతులు మెదడు పనిచేస్తున్నంత వరకు మంచి పని చేస్తూనే ఉండాలి. మంచి చెడు మనలో ఉంటుంది. నేనేమి యోగిని కాను, బట్ ఎక్కువ శాతం మంచి మనలో ఉండాలి. మంచి ఆ లాస్ట్ డే మన గురించి మాట్లాడుకుంటారే
ఆ చిన్న కర్మ రోజున అదే నేను ఎంతోమంది మహనీయులు ఆ, రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, మన తెలుగు వాళ్ళని ఎంతమంది కోల్పోయాం మనం. ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత కదిలిపోతుందంటే ఇండస్ట్రీలో ఇంకొంత బలం దిగిపోయిందేమో అని ఒక భయం వస్తుంది. సో ఇది ఒక జీవనది, సినిమా అనేది జీవనది, అది కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. నా అదృష్టం ఏంటంటే ఒక తరం అంటే 10 years అంటారు, జనరేషన్ గ్యాప్ అంటే 10 years. నేను 50 years అయింది, చైల్డ్హుడ్ 9th yearలో వచ్చాను కాబట్టి చాలామంది ఇప్పుడు 77 ఏళ్ళు కదా అనుకుంటారు. 9th yearలో వచ్చాను, ఐఎమ్ 59, 1963 born. సో 59 గోయింగ్ 60. సో నా సంతోషం, నా సక్సెస్ ఏంటంటే మీరు అడిగిదని చెప్తున్నాను, ఇవాళ 4 తరాలుగా ఇప్పుడు నా డైరెక్టర్స్ నాకు పెద్ద సక్సెస్ ఇచ్చింది అందరూ యంగ్ డైరెక్టర్స్. మీరు అంటే సుందరానికి తీసుకోండి, సామజోరగమన తీసుకోండి, అదేవిధంగా మన జాతిరత్నాలు తీసుకోండి. మీరు నా సక్సెస్ ఎందుకు సంతోషంగా ఉంటుందంటే ఐఎమ్ ఏబుల్ టు కనెక్ట్ 4 generations అపార్ట్. సామజోరగమనాలు ది సా యూత్ ఇన్ మీ. ఇవాళ పెద్ద యూత్ ఫాలోయింగ్ నాకు, అంటే యూత్ ఫాలోయింగ్ అంటే మీనింగ్ కాదు, బట్ దే ఎంజాయ్ మై వర్క్ యాజ్ అన్ యాక్టర్. నేను ఫాదర్గా చేసినా, బ్రదర్గా చేసినా, హీరోగా చేసినా, అంటే నా వయసు హీరోగా ఏది చేసినా ఐఎమ్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్. నాకు చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ రాస్తున్నప్పుడు నాకు ఫోన్ చేస్తారు, పెన్ను పెడుతున్నప్పుడు మీ పేరు అనుకున్నామండి, దట్ ఈస్ ఈక్వల్ టు పద్మశ్రీ పద్మభూషణ్ అనుకుంటామా. అంటే 4 తరాలు దాటాయి. అంతటి అదృష్టం నేను చేసుకున్నందుకు, ఇక్కడ కూర్చుని మీతో ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు సౌజన్యకి, ఎన్టీవీకి ఐఎమ్ వెరీ హ్యాపీ. 50 years అనేది మీరు చెప్పినట్టు ఇట్ ఈజ్ అ హ్యాపీ హోమ్. బట్ హ్యాపీ హోమ్లో పవర్ కట్స్ ఉంటాయి, లీకేజెస్ ఉంటాయి, అన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నింటినీ సరి చేసుకుని నేను ఎప్పుడో డౌన్లో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, మీరు ఎందుకు మీ లైఫ్ని పాడు చేసుకున్నారన్నారు. అంటే ఇటు కాకుండా పోయానండి రాజకీయాల్లో, సినిమాల్లో. నేను చెప్పాను, నేను వేసిన ఫౌండేషన్ చాలా పెద్దది, దాని కప్పు నేను ఎప్పుడు వేస్తాను నాకు అప్పుడు అర్థమవుతుంది. నాకు అర్థమవుతుంది అన్న, ఇప్పుడు 50 yearsకి ఆ కప్పు పడింది, 50 yearsకి ఆ కప్పు పడింది కదా, కప్పు పడింది సక్సెస్ఫుల్గా యాజ్ అన్ యాక్టర్, యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్. టుడే ఐఎమ్ అఫీషియల్ డిప్లొమాట్ స్టేటస్ వచ్చింది. ఐఎమ్ వర్కింగ్ మోర్ ఇన్ టు అదర్ కంట్రీస్, కనెక్టింగ్ ఫిల్మ్స్ విత్ కంట్రీస్. ఇలాంటి పనులు కూడా చేయడం అది అరుదు కదమ్మా. సో ఆ రకంగా 50th year వెరీ రేర్ సక్సెస్ అండ్ ఆనర్స్ అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడున్న మా జనరేషన్ వాళ్ళకైతే కనిపించేది నరేష్ గారి లైఫ్, ఫిల్మ్ కెరియర్ అంతా కూడా చాలా ఫ్యాబులస్ అని. బట్ మీరు చెప్పారు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూశానని చెప్పి. సో అంటే ఎలా పడిపోయిన ప్రతిసారి నుంచునేందుకు మీకు ఇచ్చే ఆ ధైర్యం ఏంటి? లేదమ్మా, ఇది అదే, ఇట్స్ వెరీ డీప్ పాయింట్ యు ఆస్క్. నేను జెనెటిక్గా మా మదర్ ఎక్కువ, అంటే ఆమె మొండితనం, ఆమె ఆలోచన విధానం, ఆమె పట్టుదల, ఇది ఎక్కువ నాలో ఉంది. ఆమె ఎన్ని కష్టాలు చూసిందో ఫైనల్గా ఆమె సక్సెస్ ఏంటంటే అద్భుతంగా ఒక ఫ్యామిలీ ఆమె సృష్టించుకుంది, అందరినీ సంతోషంగా పెట్టింది, వెళ్ళిపోయింది. సో దట్ ఇస్ సక్సెస్. సో నా వరకు వస్తే నా లైఫ్ చిన్నప్పటి నుంచి స్ట్రగులే. ఆ స్ట్రగుల్, ఇప్పుడు నా స్ట్రగుల్ నేను చెప్పడం వల్ల అదేదో నేను నా బాధ చెప్పు, ఇట్స్ నాట్ ఇట్. ఎవ్రీ పర్సన్ గోస్ టు ద స్ట్రగుల్. నేను చిన్నప్పుడు పేరెంట్స్ బిజీగా ఉండేవాళ్ళు, నన్ను మేనమామ వాళ్ళు చూసుకునేవారు. సో మదర్ అనేది నాకు చాలా దూరంగా కనిపించింది. నాకు చిన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్ అదే. లాస్ట్ దాకా మా మదర్తో ఆ చిన్న డిస్టెన్స్ ఉండేది. ఒకరోజు అడిగాను, ఎందుకు మన ఇద్దరం అంత దూరంగా ఉన్నామంటే ఇద్దరు ఏడ్ చేసి దగ్గర అయిపోయాం. సో అలా ఒక స్ట్రగుల్, అదొక స్ట్రగులే. అందరికి ఇది కామన్గా, అందరికి కాదు, కొంతమందికి అవుతుంది, ఎస్పెషల్లీ సెలబ్రిటీ కిడ్స్కి వస్తుంది. దెన్ నేను సినిమా కెరీర్ తీసుకున్నప్పుడు అప్పుడు టీనేజ్ హీరోస్ లేదు. అది ఫస్ట్ టీనేజ్ హీరో తెలుగులోకి, నల్ల సింబాలట. సో అసలు కథలు లేవు. అసలు అద్భుతమైన కథ జంజాల్ గారు ఇచ్చారు, సూపర్ హిట్ అయిపోయింది. ఖాళీగా డ్రైవింగ్లో కూర్చొని కాఫీ తాగుతుండేవాడిని. సినిమాలు లేవు. ఇంత సక్సెస్ ఈ సినిమాలు ఎందుకు లేదు నాకు అర్థం కాదు. ఎందుకంటే అప్పట్లో హీరో అంటే 40 ఏళ్ళు ఉండాలి, విగ్ చేసుకోవాలి, ఉండయి, వారి మీద మనకి రావు కదా. సో ఇవన్నీ సినిమా ఇండస్ట్రీ ఎవాల్వింగ్ నేను చూశాను. ఇండోర్ నుంచి అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళడం,
సరే నేను ఎక్కడ ఆగలేదు. బట్ చాలామంది, నేను ఎందుకు చెప్తానంటే ఇది చాలాసార్లు డిప్రెషన్ గురాను. ఐ వెంట్ ఇన్ టు యూనో రాంగ్ మోడ్స్. నా హెల్త్ పాడు చేసుకోవడం కూడా జరిగినాయి. బట్ ఒక పట్టుదల నన్ను మళ్ళీ తీసుకొచ్చేది. అలా అంటే మీనింగ్ సినిమా అంటే సక్సెస్, ఫైట్ చేయాలి, ఎందుకు వదిలేయాలి. చాలామంది వాడ ఐ డోంట్ నేమ్ దెమ్, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు పాపం ఎంత ఫ్యూచర్ ఉండి నిజంగా ఎందుకు వీళ్ళు లైఫ్ తీసేసుకుంటున్నారు అంటే, ఎందుకు నేను ఉదయ్ కిరణ్ చెప్తున్నానంటే సచ్ ఎ చార్మింగ్ యాక్టర్, సచ్ ఎ యంగ్ గై. నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, చాలా కెరియర్స్లో కూడా డిప్రెషన్ ఈజీగా గురవుతున్నారు ఈ రోజున. ఎమోషన్ అనేది మర్చిపోతున్నారు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ద నో కనెక్ట్ బిట్వీన్ పేరెంట్స్. సో రానున్న రోజుల్లో ద నెక్స్ట్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు ఫేస్ మోర్. ఇవాళ స్టూడెంట్ సూసైడ్ ఏంటి నాకు అర్థం కాదు. సో ఇవన్నీ కూడా నేను డిఫరెంట్ ఫేజెస్లో నేను ఒక పర్సనల్ లైఫ్లో నాకున్న ఇష్యూస్, ప్రొఫెషనల్ లైఫ్ మీద పడడం, అర్థం కాకపోవడం, ఇలా ఐ ఫేస్ మెనీ థింగ్స్. అట్ ద సేమ్ టైం నా ప్రొఫెషనల్ లైఫ్ నేను వదిలిపెట్టలేదమ్మా, కొట్టుకుంటూ వచ్చాను. సరే ఒక పాయింట్లో చిత్రం సక్సెస్ తర్వాత నాకు సబ్జెక్ట్ దొరకలేదు. మొన్నటని నాకు ఈ కామెడీ హీరో లేకపోతే ఇంకో హీరో ఇలాగ నాకు పేరు రావడం ఇష్టం లేదు. ఐఎమ్ యాక్టర్, ఎటువంటి పాత్రన్నా చేయాలి, అది నా డ్రీమ్ ఉండేది. ఓకే, అది మిస్ అయిపోయానేమో నాకు అనిపించింది. పట్టించుకోలేదు. పాలిటిక్స్లోకి వెళ్ళాను, సోషల్ సర్వీస్ చేశాను, వచ్చాను. 15 ఏళ్ళు స్ట్రగుల్ అయ్యాను నేను అన్నాను. ఐ వాజ్ క్లైంబింగ్ కంటిన్యూస్లీ. బట్ 50th ఇయర్లో ఉన్న సక్సెస్ చూడండమ్మా, ఇది నేను పడ్డ కష్టం అంటే నేనంటే టూ మచ్గా ఉంటుంది. నేనేం కష్టపడ్డాను, నా కోసం నేను కష్టపడ్డాను. నేను వర్క్ చేసిన దానికి నేను సాటిస్ఫాక్షన్ ఇప్పుడు చూస్తున్నాను. ఇంత సక్సెస్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో మనం చెప్పలేము మనకు ఎలా వస్తుందని, దాని అంతా అది వస్తుంది. కానీ వచ్చిన దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. నేను ఎవరికైనా అదే చెప్పేది. సో ఆ సక్సెస్ నేను 50 ఇయర్లో చూస్తూ ఇన్ని అవార్డ్స్, ఇన్ని బిరుదులు ఇవన్నీ కూడా సడన్గా వచ్చేయలేదు. ఇట్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ యువర్ సర్వీస్, యువర్ ప్రొఫెషన్, ఇవన్నీ కలిపితే. సో నేనేం నమ్ముతానంటే ఫైనల్గా మన ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటే మన పర్సనల్ లైఫ్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. కానీ పర్సనల్ లైఫ్ బాగుంటేనే ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, ఇక్కడ అక్కడ పెట్టమంటారు కదా సార్. అదేనమ్మా నేను చెప్పేది, దానికనే వస్తుంది ఇంపార్టెంట్ పాయింట్. అది చాలామంది వెయిట్ చేస్తారు ఏం మాడతారు. ఇప్పుడు అంటే ప్రొఫెషనల్ లైఫ్ ఏంటంటేనమ్మా, నా పట్టి, నా టాలెంటు, నా బిహేవియర్ అందరితో, నా యొక్క కృషి స్ట్రాటజీ పట్టి కొత్త వస్తుంది. పర్సనల్ లైఫ్ ఏంటంటేనమ్మా, ఇది పూర్తిగా మన చేతితో ఉండదు. మన భాగస్వామి ఆర్ మన పార్ట్నర్ ఆర్ మన రిలేటివ్స్, వీళ్ళందరికీ దాంట్లో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది. వాళ్ళు తప్పు అని మనం చెప్పలేము, మనం రైట్ అని మనం చెప్పలేము. బట్ దాంట్లో కరెక్ట్గా సెట్ కానప్పుడు ఇఫ్ యూ సకంబ్ టు యువర్ లైఫ్ యూ విల్ గో డౌన్ ప్రొఫెషనల్లీ. దానివల్ల పర్సనల్ లైఫ్ బాగుపడదు. సో మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఈ రోజున మనం మన కాళ్ళ మీద మనం నిలబడి 10 మందిని మనం నిలబెట్టక్కర్లా, మనం నిలబడితే చాలు. అది లేకున్న పరిస్థితి ఈ రోజున ఉంది. సో దట్స్ ఇంపార్టెంట్. అది నేను అనేది ఏంటంటే, మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మన లైఫ్లో మనం అన్నీ సెట్ అవుతాయి, దాని అంతా సెట్ అవుతుంది. ఇది మనకు జరిగే ఇన్సిడెంట్స్ వల్ల కాదమ్మా మనం ఎఫెక్ట్ అయ్యేది, మనం దానికి తీసుకునే షాక్ వల్ల మనం ఎఫెక్ట్ అవుతాం. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్. సో చిత్రం భలారవి చిత్రం గురించి ఇప్పుడే మనం అనుకున్నాము. సో ఆ సినిమా గురించి సార్, అంటే అప్పట్లో ఈ క్యారెక్టర్ చేయాలి మీకు అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్? అంటే నేను చేయగలనా, రిస్క్ చేస్తున్నానా అని ఏమైనా ఫీల్ అయ్యారా? లేదు, దానికి అసలు టోటల్ మ్యాటరే వేరే. అసలు వాళ్ళు ఎవరికి ఈ క్యారెక్టర్ చేయాలని నా దగ్గర రాలేదు. ఓకే. నేను మా మదర్ని పోలుండేవాడిని, ఫోటో అక్కడే ఉంది. మా మదర్ పోలికలు ఎక్కువ ఉంటాయి. అసలు ఆ సినిమాలో సేమ్ విజయ నిర్మల గారి లాగే కనిపిస్తారు సార్ మీరు, సేమ్. అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ వేస్తే 10th స్టాండర్డ్లో మాస్టర్లు అందరూ వచ్చి నాతో ఫోటో తీసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు. అలాగే విజయనిర్మలలాగానే ఉన్నాడు, విజయనిర్మల నా ఫోటో తీసుకుంటున్నారు. సో ఇట్ కనెక్టెడ్ టు మీ. బట్ ఎప్పుడైతే సినిమాలో వచ్చిన తర్వాత నాకు ఎక్స్పెరిమెంటేషన్ ఇష్టం. లైఫ్లో ఐ ఎక్స్పెరిమెంట్ అ లాట్. డస్టిన్ హాఫ్మన్ ఫిల్మ్ టూట్సీ అని ఒకటి రిలీజ్ అయింది. దేవి థియేటర్లో చూసినప్పుడు ఇట్ వాస్ అన్ ఆసమ్ ఫిల్మ్.
దాంట్లో హీరో లేడీగా యాక్ట్ చేస్తాడు. దట్ లేడ్ మై ఫౌండేషన్. నేను మా అమ్మలా ఉంటాను కాబట్టి ఈ క్యారెక్టర్ తెలుగులో చేస్తే బాగుంటుందని చాలామంది భయపడ్డారు. జంజాల గారు కూడా అడిగితే లేదయ్యా దగ్గర దగ్గర 5 feet 10 పైనే ఉన్నావు నువ్వు హైటు, లేడీగా నువ్వు చూడాలి. బట్ నేను చూపులు కలిసి వేళలో ఒక సాంగ్ చేసాం వీరభద్రరావు నేను, ఇద్దరు మగవాళ్ళు కలిసి లేడీ మగవాళ్ళకి డ్యూయట్. అది బాగా సక్సెస్ అయింది. ఆయన ఫస్ట్ ఇచ్చిన దీవెనలు అది జంజాల గారు. తర్వాత నేను టూట్సీ స్క్రిప్ట్ పట్టుకుని వెళ్తున్నాను నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి. పిఎన్ రామచంద్రరావు గారు మన సాయిరామ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇది పట్టుకొచ్చారు. సో నాకు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఈ ఫిల్మ్ చేయాలని. బట్ నేను బహుశా కష్టపడ్డాను సినిమాల్లో అంటే, ఇష్టపడి కష్టపడ్డానంటే వేరే దేనికి కష్టపడలేదు, ఇష్టపడి చేశాను. దట్ వాజ్ ద ఫిల్మ్. ఎందుకంటే ఈ వ్యాక్సింగ్ ఎంత కష్టం ఆడవాళ్ళకి నాకు ఆ రోజులు అర్థమయ్యేది. వారానికి ఒకసారి చేయడం, పొద్దున్న 4 గంటలకు వెళ్ళి విగ్ వేసుకోవడం, మేకప్ 2 గంటలు పట్టేది. ఇక్కడ హైదరాబాద్లో శారీ మెయింటైన్ చేయడం, తర్వాత ఆ మూడ్ మెయింటైన్ చేయడం. సరే ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ సినిమా పిచ్చి సినిమా అన్నారు చూసి బయర్స్. జంజాల గారు ఒక ఆయన చెప్పారు ఇది పెద్ద హిట్ అవుతుంది నువ్వు వెళ్ళిపో అన్నాడు. సూపర్ డూపర్ హిట్ అయితే ఆ రోజు ఫస్ట్ రోజు కూర్చొని ఏడ్ చేశాను థియేటర్లో, ఆ టెన్షన్ తట్టుకోలేక. సో నేను నిజంగా టెన్షన్ పడ్డ సినిమా అదమ్మా. కానీ నిజంగా నాకు ఎంత సంతోషం ఏంటంటే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం. మళ్ళీ ఏ లాంగ్వేజ్లో కాలేదు, అది కమల్ హాసన్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చెప్పాడంట, అది విజయ్ చిత్ర మ్యాగజైన్లో వచ్చింది, ఉందనుకుంటా మ్యాగజైన్. నరేష్ అద్భుతంగా చేశాడు, ఇది ఇంకో 10 ఏళ్ళ దాకా నేను ఇది చేయను అని చెప్పాడంట. సో అటువంటి మహనీయుడు మహానటుడి దగ్గర ఆ మంచి మాట తీసుకోవడం అనేది నా అదృష్టం. మళ్ళీ ఆమిర్ ఖాన్తో కూడా వెళ్తే వాళ్ళు చేయలేదు, తమిళ్లో చేశారు, ఆడలేదు, కన్నడ పర్వాలేదు. బట్ ఆ సినిమా తెలుగు హాస్య ఆణిముత్యాల్లో ఒకటిగా నిలిచిపోయింది. సో అది నాకు ఫైనల్ సక్సెస్. అంటే ప్రతి యాక్టర్కి ఒక షోకేస్ ఫిల్మ్ ఉంటుంది. నరేష్ అంటే చిత్రం బాధితం అది. అండ్ సార్ ఇన్ని సినిమాల్లో మీ చేసిన ఫిల్మ్స్లో మీ ఫేవరెట్ వన్ ఏది? అది అలా చెప్పలేమమ్మా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీ ఫిల్మ్స్లో ఒక ఫిల్మ్ని ఇప్పుడు రీమేక్ చేయాలి అంటే ఏ ఫిల్మ్ని సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడున్న ఈ కరెంట్ సెనారియోకి ఓకే ఈ ఫిల్మ్ రీమేక్ చేస్తే సెట్ అవుతుంది అనే ఫిల్మ్ ఏది? ఏ హీరో చేస్తే బాగుంటుంది అంటారు? అంటే మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్ అంటే చిత్రం బాధితం. మీరు చెప్పేది సినిమా 100%. ఇంకా అలా అడిగితే నేను ఏమా ఎవరైనా చేయగలుగుతారని అనుకుంటున్నారా? పార్ట్ 2 చేయాలని నాకు కూడా కోరిక ఉంది, కథ కూడా వర్కౌట్ అవుతుంది. మీరే చేస్తారా? ఎస్ చేస్తా. సో అంతకంటే నేను ఇప్పుడు దాని గురించి చెప్పను. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. త్వరలో అది క్రూ ఎవరు అంటే డైరెక్టర్ అదంతా ఇప్పుడు చెప్పను. ఇదే అసలు ఫస్ట్ మీకే చెప్పేది. ఓకే ఇది నాట్ ఏ గ్రేట్ సీక్రెట్ కానీ, బట్ ఆల్రెడీ దానికి 2-3 కథలు వచ్చినాయి, నాకు నచ్చలేదు. ఒక లైన్ నేనే రాశాను, అది మా రైటర్స్ చాలా నచ్చింది, కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా నచ్చింది. వీఆర్ డెవలపింగ్ దట్. ఖచ్చితంగా అది పార్ట్ 2 ఎప్పుడు వచ్చినా కూడా శ్రీవారికి ప్రేమలేఖ, చిత్రం బళారి చిత్రం, ఈ రెండింటికి కూడా ఎప్పుడైనా పార్ట్ 2 అంతే ఆడియన్స్ వస్తారని నా నమ్మకం. అంటే మంచి కథ, మంచి ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మళ్ళీ జంబలగడి పంపకి యూ కాంట్ మేక్ పార్ట్ 2, ఇట్స్ ఇంపాసిబుల్. దానికి మళ్ళీ పార్ట్ 2 చేయలేం. బట్ ఈ 2 ఫిల్మ్స్ అయితే నాకు పార్ట్ 2 చేయాలనేటువంటి దృక్పథం ఉంది అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే సూపర్. అండ్ సార్ అందరూ చెప్పే మాట నరేష్ గారు 1000 crores పైనే ఆస్తిపరుడు అని. బట్ అలాంటి నరేష్ గారు ఒకనొక టైంలో 5000 కూడా అకౌంట్లో బ్యాలెన్స్ లేకుండా గడిపారు అనేది విన్నాం, అది ఎంతవరకు? ఇప్పుడు అదే చెప్తున్నాను కదమ్మా. అంటే నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతాను. నేను పొద్దున్నే ప్రెస్ మీట్లో చెప్పాను, అది ఫ్రాంక్, నా దగ్గర 5000 రూపీస్ లేదు. ఎందుకు లేదంటే నా యొక్క బిహేవియర్, మీనింగ్ బిహేవియర్ అంటే కొన్ని ర్యాష్ డెసిషన్స్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంకొంచెం తగ్గాను. నేను ఆగర్భ శ్రీవత్తుండే, నేను కాదట్లా. కాకపోతే ఏంటంటే చాలా ఇండిపెండెంట్. మదర్ దగ్గర డబ్బులు అడిగేవాడిని కాదు, ఇష్టం లేదు. నేను మంచి పీక్లో ఉన్నప్పుడు సినిమాలు మంచివి రాలేదు, నాకు మొనటని వస్తుందని వదిలేసి వెళ్ళిపోయి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. రాజకీయాల్లో వెళ్తే రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం మన వల్ల కాదు. ఇప్పుడైతే తీసుకోవడమే ఉంటుంది. అప్పట్లో ఇవ్వడం తీసుకోవడం కొంత ఉన్నా నాకు దూరంగా ఉండేవాడిని. సో ఐ స్టార్టెడ్ సమ్ బిజినెస్, ఐ లాస్ట్ మనీ త్రూ అవుట్. ఫుల్ టైం పొలిటీషియన్ అయిపోయింది. దానివల్ల నా ఫ్యామిలీ లైఫ్ కూడా దెబ్బతింది.
సో అట్ వన్ పాయింట్ ఐ ఫౌండ్ మై సెల్ఫ్ పెనీలెస్ లిటరల్లీ. కోర్స్ పెద్ద బంగ్లో ఉండేది, అమ్మ 3 పూట్ల భోజనం పెట్టేది, కారు ఇంట్లో ఉండేది. క్యాష్ ఫ్లో ఉండేది కదా సార్? ఎగ్జాక్ట్లీ. ఎక్కడి నుంచి వస్తుంది క్యాష్? ఎక్కడ వస్తుంది? సినిమాలు చేయాలి. నేను అప్పటికో 100 kgs అయిపోయాను వెయిట్. ఐ పుట్ ఆన్ వెయిట్. పాలిటిక్స్లో వెళ్ళిపోతే రోజు భోజనాలు. సో ఆ ఓరియంటేషన్ పోయింది. ఆ పరిస్థితిలోనే ఆలోచిస్తే నేను బహుశా నాకు అన్నం పెట్టిన సినిమాని నేను కాలదనుకున్నానా అనే క్వశ్చన్ నాకు పడ్డప్పుడు ఐ థాట్ ఐ షుడ్ కమ్ బ్యాక్. డబ్బుల కోసమే కాదు, ఏదైతే నన్ను స్వాగతించిందో అది ఇది. పాలిటిక్స్లో నాకు ఆ పాయింట్లో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ సర్టన్ థింగ్స్. ఈ వద్దు, లెట్ మీ గో బ్యాక్ టు మై ఫిలిం ఇండస్ట్రీ. నేను మళ్ళీ ఆ లైట్స్ వచ్చి అది చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది, కళ్ళు వచ్చేది. సినిమా షూటింగ్ గురించి, సినిమా షూటింగ్లో వెళుతున్నట్టు, నన్ను ఎవరు గుర్తుపట్టనట్టు కళ్ళు వచ్చేది. ఇట్స్ అన్ ఇన్సెక్యూరిటీ. ఆ పాయింట్లో మళ్ళీ సినిమాకి రావాలనుకోవడం, ఆ అవకాశం రావడం, హీరోగా మళ్ళీ చంద్రవంశం చేశాను. అక్కడి నుంచి క్యారెక్టర్ యాక్టర్గా చేస్తూ వచ్చాను. ట్రాన్స్ఫర్మేషన్ స్లో. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, నరేష్ గారు చేస్తారా ఈ రోలు, అసలు ఆయన ఈ పాత్ర చేస్తాడా చేయడా. సో ఇవన్నీ కూడా నేను ఓవర్కమ్ చేయాల్సి వచ్చింది. ఏ పాత్ర వస్తే చేశాను కొన్ని రోజులు, అంటే జనానికి తెలియాలని. స్ట్రాటజిక్. తర్వాత మీ శివభిలాష అది పడిన తర్వాత కొంచెం డిఫరెంట్గా దృశ్యం ఇట్లాంటివి పడ్డాయి. చందమామ కథలు, గుంటూరు టాకీస్, అక్కడి నుంచి నా రైజ్ స్టార్ట్ అయింది. ఇది 50th ఇయర్లో కల్మినేట్ అవ్వడం అనేది ఇలాగా. కల్మినేట్ అంటే చెప్పాను కదా, సక్సెస్ ఈజ్ ది స్టేషన్. ఇప్పుడు స్టేషన్ రీచ్ అయ్యాను. అన్ని కోణాల నుంచి సక్సెస్ చూడడం అనేది, అది నేను సంతోషపడుతున్నాను. నాకు భయాలు లేవు. బట్ ఫర్దర్గా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, బికాజ్ ఐఎమ్ ఎంటర్టైనింగ్ పీపుల్. ఇది డబ్బులు సంపాదించడం కోసం కాదు. పొద్దున ఎవరో అడిగారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని. వాట్ ఎ క్వశ్చన్. నాకు దిమ్మ తిరిగింది. డోంట్ ఆస్క్ అ మ్యాన్స్ ఇన్కమ్ అండ్ ఉమెన్స్ ఏజ్ అంటారు, కరెక్ట్గా అదే అడిగారు ఒక ఆయన. సో బ్యాంక్ బ్యాలెన్స్ సినిమా వాళ్ళకి ఎప్పుడు స్టాటిక్గా ఉండదమ్మా, మారుతూ ఉంటుంది. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సినిమా. దాన్ని తట్టుకుని నిలబడ్డ నిలబడతారు. అండ్ సార్, అప్పట్లోనే మీరు స్టంట్స్ చేశారు, RX 100 బైక్ ఎక్కి మొత్తం అట్లా. విజయ నిర్మల గారి ముందే మీరు పడిపోవడం కూడా జరిగింది. సో ఆ సిచ్యువేషన్లో విజయ నిర్మల గారికి ఆ సపోర్ట్ కానివ్వండి, ఆ ధైర్యం కానివ్వండి, ఎలా వచ్చిందంటారు? అది అప్పట్లో ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండేది కాదు. ఏదన్నా ఒరిజినల్ చేయాలి, దానికి డూప్స్ ఉండేవాళ్ళు. కాకపోతే నేనేంటంటే, మీరు ఎందుకు డూప్ని పెట్టుకోకుండా? నేను బేసిక్గా ఏంటంటే బైక్ ట్రాక్ రేసింగ్ నుంచి వచ్చాను నేను, బైక్స్ అండ్ కార్స్. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. రెండోది కొంచెం బోల్డ్గా చెప్పాను కదా, ఏది డూప్స్ వాడేవాడిని కాదు. అప్పట్లో ఆ ఉత్సాహం, 2-3 సార్లు పడ్డాను, దెబ్బలు తగిలినాయి. కానీ లాస్ట్ యాక్సిడెంట్ మాత్రం 20 feet హైట్ నుంచి పడ్డాను దగ్గర. వాలీబాల్ పోస్ట్ మిస్ అయ్యాను. అది కూడా రేర్ ఇన్సిడెంట్. ఒక తల్లి, ఆమె ఫస్ట్ సినిమాలో డైరెక్ట్ చేసింది, నేను జంప్ చేయడం. అలా చాలాసార్లు ఆమెకు నమ్మకం ఒకటి చేసేస్తాడని. అప్పుడు నేను ఏదో డైట్లో ఉన్న, వాటర్ డైట్లో డైరెక్ట్గా వచ్చి చేశాను. కళ్ళు తిరిగినాయి, నాకేం గుర్తులేదు, పడ్డానో తెలియదు. మెలుకుని చూస్తే మా అమ్మ రోడ్డు మీద పరిగెడుతుంది. నరేష్ మా అబ్బాయి పోలీస్ దగ్గర వెళ్ళి అడుగుతుంది, కొంచెం అతనికి త్వరగా వదిలిపెట్టండి ట్రాఫిక్లో. ఇలా రక్తం, నాకు మొత్తం బ్లడ్ ఉంది. ఇలా చూసి నాకేంటంటే కొంచెం ఈ హైపర్ టెన్షన్ ఉంది, చెప్పండి బాగానే ఉన్నాను అని పడిపోయాను. మళ్ళీ లేచి చూస్తే హాస్పిటల్లో కన్ను తెరిస్తే ఉంది అక్కడ. అది బట్ నేను ఎప్పుడు నా లైఫ్ పోతుంది, కెరీర్ పోతుంది భయపడలేదు. ఎందుకో నేను చాలా భయం అనేది చాలా తక్కువ నాకు. జాగ్రత్త ఏమన్నా కొంత ఉంటుందేమో, కానీ దేనికి భయపడను. నేను భయపడాల్సిన అవసరం లేదని హ్యాపీగా హాస్పిటల్లో 3 months ఉన్నాను. ఐ ఎంజాయ్డ్. ఐ ఎంజాయ్డ్. మంచి ఫుడ్ గిడ్డు. వచ్చిన తర్వాత కెరీర్ అయితే పడిపోయింది. దట్ వాజ్ మై డ్రాప్ పాయింట్ కెరీర్కి. యాక్సిడెంట్ వల్ల అంటే న్యాచురల్గా కదా, అప్పుడు స్టిచెస్ అయిపడ్డాయి. అప్పుడు కొంచెం డౌన్లో కూడా ఉన్నాను. సో ఆ పాయింట్లోనే ఎందుకో వాజ్పేయి గారు అప్పుడు కనెక్ట్, రామ్ మందిర్ ఇటు వెళ్ళిపోయాను, బీజేపీలోకి వెళ్ళిపోయాను. సో దట్ యాక్చువల్లీ నా కెరియర్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అదే చెప్పచ్చు. ఆ బైక్ క్రాష్ అనేది ఇక్కడే ఉంది ఫోటో, అది లాస్ట్ జంప్. సార్, ఈ 50 years కెరియర్లో మీరు ఎవరికైనా థ్యాంక్ఫుల్గా ఉండాలి అనుకుంటే, ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? సినిమా వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలంటే చాలామందికి చెప్పాలి.
ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, అది చెప్పేస్తాం. సరే బంధువులు కొంతమంది సేకరి. ఇక్కడ సినిమా ప్రపంచం అనేది ఒక ఫ్యామిలీ అమ్మ. వాళ్ళు ఎవరో మనకు తెలీదు, వాళ్ళు ఎందుకో వస్తారు మన లైఫ్లోకి. జంజాల్ గారు అలాగా ప్రతి డైరెక్టర్ ఆల్మోస్ట్ నన్ను నమ్మి వచ్చారు కదా. నాకు హిట్స్ ఇచ్చినా ఫ్లాప్స్ ఇచ్చినా వాళ్ళైతే నాకు ₹1,00,000 ₹1,00,00,000 50 లక్షలు ఇవ్వడం, ఒక నెల రోజులు పని కల్పించి భోజనం పెట్టారు కదా, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత ప్రొడ్యూసర్స్ థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళ డబ్బు తీసి నాకు హ్యాండ్ ఓవర్ చేసి నాకు మంచి సినిమా చేసి పెట్టండి సార్, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రొడక్షన్లో మనకు మీల్స్ పెడతారే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో అంటే ఎందుకు చెప్తున్నాను, పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వన్ అండ్ ఆల్ అరౌండ్ అస్. కొంతమంది మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు వెనక నుంచి, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మోటివేట్ చేస్తారు కదా ఇంకొంచెం ముందుకు పోవడానికి. నేను అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు చూస్తూ ఉంటాను. అలా పేర్లు చెప్పేస్తే మళ్ళీ నేను టార్గెట్ అవుతాను కదా. డైరెక్టర్సా మీ తోటి ఆర్టిస్ట్లా? వీళ్ళు వాళ్ళని కాదమ్మా. జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు నా మానం నేను ఉంటే ఎవడు పట్టించుకోడు. నేను కొంత ఈ సోషల్ సర్వీసు, ఈ పాలిటిక్స్, కొంత ఇవన్నీ అసోసియేషన్స్, ఇవన్నీ సర్వీస్ కోసం. నాకెందుకు చెప్పండి, మంచి జరగాలి. అది న్యాచురల్గా 2 వర్గాలు వస్తాయి, సో యుద్ధాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా నేను ఈ 50th ఇయర్తో అన్నీ క్లోజ్ చేసి ప్రశాంతంగా, దయచేసి నా మానాన్ని నన్ను వదిలిపెట్టండి, మీ మానాన్ని మీరు ఉండండి, మీరు ఏమన్నా చేసుకోండి. సో దిస్ ఇస్ ద రిజల్యూషన్ మీరు తీసుకుంటుంది అనుకోవచ్చు. జెన్యూన్గా దెర్ ఇస్ అ పాయింట్. సి ఇప్పుడు జనరల్గా హాట్ బ్లడ్ అంటారు, అది 12, 14, 15లో పెద్ద మనిషి అవుతున్నప్పుడు మనకు మొదలవుతుంది. అది అలాగా 15, 20లో అయిపోతుంది. నాకు అలా తగ్గలేదు, అది హాట్ బ్లడ్ అలా ఉంది, కంటిన్యూ సప్రెస్ కాలేదు. బట్ నానంతట నేను ఏంటంటే మనిషి లైఫ్ ఏంటంటే ఐశ్వర్యం నుంచి ఆధ్యాత్మికం. సో అట్ దిస్ పాయింట్ ఐఎమ్ 59 going 60 now, సక్సెస్ఫుల్. దేవుడు అన్నీ ఇచ్చేసాడు, అన్నిట్లో ఆ పాయింట్లో సక్సెస్ అయ్యాం. బట్ నిజంగా ఇప్పుడు నాకు ఎలా ఉందంటే ఐ వాంట్ టు డూ లవ్లీ క్యారెక్టర్స్. నేను ఎవరికి ఇబ్బంది పెట్టను, నా మానాన్ని నేను వస్తాను, పని చేసి వెళ్ళిపోతాను. నో మోర్ పాలిటిక్స్, నో మోర్ ఫైట్స్, అన్లెస్ నన్ను నువ్వు గోకితే గెలికితే తప్ప నేను ఎవరి జోలికి పోదలుచుకోలే. ఐ వాంట్ టు రియలీ ఎంజాయ్ మై, ఇట్స్ నాట్ రిటైర్డ్ లైఫ్ నౌ, ఇట్ ఇస్ ఫుల్-ఫ్లెడ్జ్డ్ లైఫ్. సో దానికి ఎనర్జీ కావాలి నాకు కదా. సో ఆ ఎనర్జీ నేను తీసుకొని ఐ వాంట్ టు ఎంజాయ్ వర్కింగ్ ఫర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. నేను ఎవరికి పోటీ గాను, ఈవెన్ కెరీర్లో చూసినా కూడా ఐఎమ్ ఏ లీగ్ ఆఫ్ మై ఓన్. నా క్యారెక్టర్స్ నావే కాబట్టి ఎవరికి నేను పోటీ గాను, ఎవరు నాకు పోటీ గారు. ఎవరన్నా పోటీ వచ్చినా సభాషణ తడతాను. ఇట్స్ ఎ టైమ్, ఎంజాయ్, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. ఇండస్ట్రీ ఈజ్ వెరీ బిగ్. ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయాం, అందరికి అవకాశం ఉంది, లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. రెండోది నాకు మెయిన్ ఏంటంటే ఐ వాంట్ టు ఎంకరేజ్ లాట్ ఆఫ్ యంగ్ డైరెక్టర్స్, యంగ్ రైటర్స్, వాళ్ళకి కొంత సపోర్ట్ ఇచ్చి చేయాలనేది నా కోరిక. మిగతాది విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ బాగుంది, వీఆర్ డూయింగ్ వెల్, కొన్ని సర్వీసెస్ చేస్తున్నాం ఇండస్ట్రీకి. అలా నౌ ఫ్రమ్ అ పొలిటీషియన్ టు డిప్లొమాట్, యాజ్ అ డిప్లొమాట్ ఐ వాంట్ టు కనెక్ట్ అవర్ ఫిల్మ్స్ టు అదర్ కంట్రీస్, కనెక్ట్ అదర్ కంట్రీస్ టు అస్. ఈ పని మీద ఉన్నాం. ఓకే. అండ్ సార్ ప్రతి ఒక్కరి లైఫ్లో కీ రోల్ ఎవరిది అంటే అమ్మదే అంటారు. సో మీ లైఫ్లో కూడా, మీ పర్సనల్ లైఫ్లో అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆవిడే కీ రోల్. సో అలాంటి ఆవిడ స్వర్గస్థులు అయిన తర్వాత మీరు ఎంత లోన్లీగా ఫీల్ అయి ఉంటారో అర్థం చేసుకోగలం. సో ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా ఇన్ఫ్యాక్ట్ మన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఇమోషనల్ అయ్యారు, నాన్నగారు స్వర్గస్థులు అయ్యారని చెప్పి కృష్ణ గారు. సో అంటే మీరేమైనా మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానివ్వండి, లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మీరు చేశారా? ఎవరు మదరా? అంటే మదరు వాస్ ఎవ్రీథింగ్. అంటే ఎక్కడ తప్పటడు వేసుకున్నా ఆమె నిలబెట్టేది. నేను ఫెయిల్ అయినప్పుడు ముందు తీసుకెళ్ళేది, ఫండ్ చేసేది, అన్నం పెట్టేది, అన్నీ చూసేది. చాలామంది మా బంధువులు కూడా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. కృష్ణ గారు బ్యాక్ బోన్. నేను మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ షాటర్డ్ ఫర్ అ బ్రీఫ్ టైం, కానీ నా ఫోకస్ అంతా కృష్ణ గారి మీద వెళ్ళింది.
ఎందుకంటే ఆయనలో ఆవిడని చూసుకునేవాడిని. సో ఆమె ఉందన్నట్టే ఫీలింగ్ ఉండేది, ఆయన కూడా అలాగే ఉండేది అలా మాకు. కానీ కృష్ణ గారు చనిపోయినప్పుడు మాత్రం మొత్తం షేక్ అయిపోయాను. ఇల్లు ఖాళీ అయిపోయిందన్న ఒక ఫీలింగ్, ఒక భయంకరమైన ఫీలింగ్ వచ్చింది. అది నేను చెప్పుకోలేను, ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అప్పుడు ఇద్దరు లేరు అనేది వచ్చింది. అంటే వాళ్ళిద్దరూ అలా ఉండేవాళ్ళు. దట్ ఈస్ మై సపోర్ట్ మీరు ఎంతవరకు మహేష్ బాబు గారికి ఇస్తున్నారు అనేది, ఆ కైండ్ ఆఫ్, బికాజ్ ఆయన ఇంకా అదే లేదు. వీఆర్ వన్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. ఎవరిది వాళ్ళదే, ఎవరి సక్సెస్, ఎవరు ఆస్తులు, ఎవరి డబ్బులు వాళ్ళదే. దాంట్లో మాకు ఎటువంటి ఇది లేదు. కానీ ఆ బాండింగ్ అనేది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కలిగించారు. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళని ఉన్నాయి. ఎవరైనా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరి మీదైనా ఈగ కూడా వాళ్ళని ఉన్నాయి. అది నా బాధ్యతగా చూస్తాను అంతే. సో ఇండస్ట్రీ ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇండస్ట్రీ వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ సక్సెస్, డిసడ్వాంటేజ్ ఫెయిల్యూర్స్. ఓకే. సో గుడ్ థింగ్ అబౌట్ ఇండస్ట్రీ, బ్యాడ్ థింగ్ అబౌట్ ఇండస్ట్రీ. Good thing is about industry is we entertain. Bad thing about industry is we are targeted. గ్రేట్. ఎప్పుడైనా రెగ్రెట్ ఫీల్ అవుతారా, ఫీల్ అయ్యారా? అస్సలు ఫీల్ అవును. ఎందుకంటే ఇప్పుడు చెట్టున్న పండున్న కాయ చెట్టుకే రాళ్ళేస్తారు. కాబట్టి సహజం. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయింది. సోషల్ మీడియా పెరిగిపోయినప్పుడు ఎవరికి అందరూ ఐ కెన్ ఓపెన్ ఎనీ ఆఫ్ అవర్ పీపుల్ కెన్ ఓపెన్ ఎ ఛానల్. ఎవ్రీబడి హ్యాస్ ద వ్యూస్. సో ఇట్ ఈస్ వాట్ ఐ యామ్ విచ్ మ్యాటర్స్ టు మీ. వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ డజంట్ మ్యాటర్ టు మీ. పరిధి దాటినప్పుడు దానికి ఏం చేయాలో చేస్తాను. ఐ కెన్ డూ ఇట్. బట్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఊరికే దాన్ని సాగదీయకుండా వాళ్ళు టు ద పాయింట్ దే కెన్ రివ్యూ ఎనీబడి. బికాజ్ ఐఎమ్ అ పబ్లిక్ ఫిగర్, తప్పేం లేదు. బట్ దెర్ ఈజ్ అ లిమిట్ ఫర్ ఎవరి. అంతే. ఓకే. ఎప్పుడైనా మోసపోయారా? నేను చాలాసార్లు మోసపోయాను. ఎందుకు మోసపోతానంటే బికాజ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ పర్సన్. కాబట్టి ఎమోషన్ మైండ్తో థింక్ చేసినప్పుడు మోసపోము. బట్ యాజ్ యూ ఏజ్ యూ మెచ్యూర్. కాబట్టి మోసపోవడం తక్కువతో వస్తుంది. ఈ మధ్యకాలంలో ఏం మోసపోలేదు. ఒక్కసారి 2 సార్లు సహజం మోసపోవడం. సో మోసపోవడం కూడా ఐ ఫీల్ ఇట్స్ అ లెసన్ మోర్ దెన్ ఎ లాస్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అప్పట్లో మీరు చేస్తున్న సినిమా? నా ఫేవరెట్ హీరోయిన్ ఎప్పటికైనా కూడా మా మదరే. ఓకే. ప్రతి ఫోటో మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్. ఓకే. సో తర్వాతనే ఎవరైనా. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరు ఉన్నారంట? నన్ను రిజెక్ట్ చేశారా? హీరోయిన్ అప్పట్లో నన్ను ఎవరు రిజెక్ట్ చేయలేదే. అంతేనా? నాకు గుర్తులేదు. నాకు నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఇంకోటి ఏంటంటే నేను కూడా ఏ హీరోయిన్ రిజెక్ట్ చేయను. ఎందుకంటే ఐ బిలీవ్ అసలు హీరోయిన్ అనేది ఏంటంటే డైరెక్టర్స్ డెసిషన్, ఇట్స్ నాట్ ఎ హీరోస్ డెసిషన్ ఆర్ యాక్టర్స్ డెసిషన్. సో ఎప్పుడు కూడా నేను ఏ హీరోయిన్ని నేను రిజెక్ట్ చేయలేదు. నాకు తెలిసి మరి ఐ డోంట్ నో వై దిస్ టాపిక్ కేమ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా అన్నారు సార్, బట్ ఎవరు అనేది కూడా మాకు తెలియదు. మీ నుంచే క్లారిటీ తీసుకుందాం. లేదు, నాకు తెలిసి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక శ్రీదేవితో తప్ప రాధా, భానుప్రియ, ఆల్ టాప్ హీరోయిన్స్తో యాక్ట్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో జయప్రద గారు, జయసుధ గారితో కూడా యాక్ట్ చేశాను, నాకంటే పెద్దవారు. సో జనరలీ నన్ను రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. అంతవరకు తెచ్చుకోను. అది సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. గోల్డెన్ జూబ్లీ అయిపోయింది, తర్వాత డైమండ్ జూబ్లీకి కూడా మనం ఇలా కలుసుకోవాలి, ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ అమ్మా, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సౌజన్య ఫర్ ద వండర్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.